ఓకే గాయస్, ఫస్ట్ అయితే మనం మన ప్రాజెక్ట్ యొక్క డెమోని అయితే చూసి వచ్చేద్దాం. ఓకేనా, చూడండి మ్యాజిక్స్ విత్ మ్యాపింగ్ అని చూస్తారు, అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, మన ప్రాజెక్ట్ అనేది ఇలా సింపుల్గా అయితే ఉంటుంది. ఓకేనా, పెద్ద పెద్ద కోడింగ్లు కానీ సిఎస్ఎస్ కోడింగ్లు కానీ ఎక్కువ కానీ ఏమీ అసలు ఉండదు. జస్ట్ బేసిక్ హెచ్టిఎంఎల్, జస్ట్ ఒక 3 to 4 లైన్స్ ఆఫ్ సిఎస్ఎస్ యూస్ చేసుకునేసి మనం చాలా క్లియర్గా ఇంట్రెస్టింగ్ అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే బిల్డ్ చేసుకోబోతున్నాం. ఓకేనా, చూడండి మనం ఆల్రెడీ ఇమేజ్ మ్యాపింగ్ అనే కాన్సెప్ట్ని 6 to 5 వీడియోస్ బ్యాక్ అనేది మనం ఒక జిమ్ వెబ్సైట్ డిజైన్ చేయడానికి మన ఇమేజ్ మ్యాపింగ్ అనే కాన్సెప్ట్ని యూస్ చేసుకున్నాం. హెచ్టిఎంఎల్లో ఉన్న ఒక కాన్సెప్ట్ని. ఓకేనా, అదే కాన్సెప్ట్ని ఈ వీడియోలో కూడా మనం యూస్ చేసుకోబోతున్నాం. చూడండి, ఏం లేదు, జస్ట్ మనం హెచ్టిఎంఎల్ క్లిక్ చేస్తే హెచ్టిఎంఎల్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఉన్న వెబ్ పేజ్లోకి రీడైరెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ టీని క్లిక్ చేస్తే ఒక సపరేట్గా ఈ టీకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఉన్న వెబ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ క్యాలిక్యులేటర్ని క్లిక్ చేస్తే ఈ క్యాలిక్యులేటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న వెబ్ పేజ్లోకి మనం రీడైరెక్ట్ అవ్వాలి. ఓకేనా, నేను ఈ 3 ఆబ్జెక్ట్స్కి మాత్రమే సపరేట్గా మ్యాపింగ్ చేసుకునేసి నేను రీడైరెక్ట్ అయ్యేలాగైతే ఇమేజ్ మ్యాపింగ్ అయితే చేశాను. కానీ మీరు నేను ఈ 3 ఆబ్జెక్ట్సే కాదు, ఇంకా చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, దానికి నేను సపరేట్గా చేస్తాను అంటే మీ ఇష్టం, చేసుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ మీద అయితే అది డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ నేను ఎలా చేయాలి అనేసి నేను ఒక థాట్ అయితే మీకు ఇస్తాను, అంటే స్ట్రక్చర్ అయితే మీకు చెప్తాను. దాన్ని యూస్ చేసుకునేసి సపరేట్గా ఈ ప్లాంట్స్కి కానీ, నెక్స్ట్ ఈ బల్బుకి కానీ, ఈ ఆబ్జెక్ట్కి కానీ, ఈ క్యాలిక్యులేటర్ కింద ఉన్న బుక్కి కానీ మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఓకేనా. ఓకే, ఫస్ట్ అయితే నేను ఈ ల్యాప్టాప్ని అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, ల్యాప్టాప్ని ఎప్పుడైతే నేను క్లిక్ చేశానో అప్పుడు హిస్టరీ ఆఫ్ ల్యాప్టాప్స్ అనే, అంటే ఒక ల్యాప్టాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్న వెబ్ పేజ్లోకి అయితే మనం రీడైరెక్ట్ అయ్యాం. ఓకేనా, చూడండి, నెక్స్ట్ ల్యాప్టాప్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ బ్యాక్ వచ్చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు నేను టీని అయితే క్లిక్ చేస్తున్నా. చూడండి, హిస్టరీ ఆఫ్ టీ. నెక్స్ట్ దానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్యాలిక్యులేటర్, హిస్టరీ ఆఫ్ క్యాలిక్యులేటర్. నెక్స్ట్ క్యాలిక్యులేటర్కి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్. అంతే గాయస్, దీనికి మించి ఏముండదు. జస్ట్ మనం 3 to 4 లైన్స్ మాత్రం సిఎస్ఎస్ యూస్ చేసుకునేసి, అది కూడా ఎందుకు, ఈ మార్జిన్ టాప్ లెఫ్ట్, నెక్స్ట్ ఈ బార్డర్స్ ఇవ్వడానికి. నెక్స్ట్ దీంతో చూడండి, దీంతో మార్జిన్ లెఫ్ట్, నెక్స్ట్ సపరేట్గా దీనికి హెడ్డింగ్, అంటే ఈ హెచ్1 ట్యాగ్లో పెడతాం. హిస్టరీ ఆఫ్ ల్యాప్టాప్స్ కానీ, హిస్టరీ ఆఫ్ టీస్ కానీ, హిస్టరీ ఆఫ్ నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా దాన్ని, హిస్టరీ ఆఫ్ క్యాలిక్యులేటర్. ఈ విధంగా జస్ట్ ఒక 3 to 4 లైన్స్ సిఎస్ఎస్ యూస్ చేసుకునేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లో మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, ఇంక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం కోడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా. ఓకే గాయస్, ఫస్ట్ అయితే మనం న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేసుకునేద్దాం. ఓకేనా, ఫైల్ నేమ్ వచ్చేసి నేను మ్యాజిక్స్ విత్ మ్యాపింగ్ .html అని పెట్టేసా. ఓకే, ఇప్పుడు మనం బేసిక్ సింటాక్స్ని అయితే ఓపెన్ చేసుకునేద్దాం. ఓకేనా, నెక్స్ట్ అయితే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేస్తున్నా. బీజీ కలర్ ఈక్వల్ టు పింక్. నెక్స్ట్ ఆ లైన్, అంటే బాడీలో ఉండే మొత్తం కంటెంట్ మనం సెంటర్లోకి పెట్టాలంటే అలైన్ ఈజ్ ఈక్వల్ టు సెంటర్ అని ఇచ్చామంటే అన్ని సెంటర్లోకి అయితే వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ నేను హెచ్1 ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. దీని ట్యాగ్ లోపల నేను క్లిక్ ఎనీవేర్ ఉంది ఐఎంజీ అంటే అనేసి ఒక సింపుల్ టెక్స్ట్ అయితే పెట్టేస్తాను. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు నేను ఇమేజ్ అనేది సెట్ చేయాలనుకుంటున్నాను. ఇమేజ్ ఎస్ఆర్సి ఈజ్ ఈక్వల్స్ టు ఐఎంజీ. ఓకే, ఇమేజ్ సెట్ చేసా. ఒకసారి అవుట్పుట్ అయితే చూద్దాం. మ్యాజిక్స్ విత్ మ్యాపింగ్. ఓకే, అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం సపరేట్గా ఒకే ఇమేజ్లో ఉన్న ఈ ల్యాప్టాప్ని, నెక్స్ట్ ఈ టీని, నెక్స్ట్ ఈ క్యాలిక్యులేటర్ని సపరేట్గా మ్యాపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఒక 6-7 వీడియోస్ బ్యాక్ మనం జిమ్ వెబ్సైట్ అనేది ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసాం. ఆ వెబ్సైట్లో కూడా బాడీ మజిల్స్లో ఉన్న ఏ మజిల్ని కావాలంటే ఆ మజిల్ని క్లిక్ చేసుకునేసి ఆ మజిల్కి సంబంధించిన వర్కౌట్స్లోకి రీడైరెక్ట్ అవ్వడం ఎలా అనే ఒక కాన్సెప్ట్ని తీసుకునేసి ఇమేజ్ మ్యాపింగే దాంట్లో ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేసింది. ఓకేనా, ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇది చాలా ఈజీగా అర్థమైపోతుంది. అసలు ఏం కష్టం లేదు. జస్ట్ ఒక 5 to 6 మినిట్స్ కానీ ఫోకస్ చేసినట్లయితే చాలా ఈజీగా అనేది ఉంటుంది. ఓకేనా, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది.
మనకేంటి ఇప్పుడు ఈ ల్యాప్టాప్ మీద క్లిక్ చేసినప్పుడు ల్యాప్టాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలి. నెక్స్ట్ ఈ టీ మీద అంటే ఈ టీ కప్ మీద క్లిక్ చేసినప్పుడు టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలి. నెక్స్ట్ ఈ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ క్యాలిక్యులేటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలి. అలాగే మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లయితే, మీకు ఇంకా నేను చేయగలను అని ఇంట్రెస్ట్ ఉంటే, ఇది సపరేట్గా ఈ లైట్కి సపరేట్గా మ్యాపింగ్ చేసుకోవచ్చు, ఈ ఆబ్జెక్ట్కి సపరేట్గా మ్యాపింగ్ చేసుకోవచ్చు, ఈ ప్లాంట్స్కి సపరేట్గా మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను జస్ట్ ఒక బేసిక్ అయితే చెప్తున్నా ఇలా మనం మ్యాపింగ్ చేయొచ్చు అనేసి. ఓకేనా. ఓకే, ఇప్పుడు కోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, మన నార్మల్గా ఉంది ఈ కజర్ అనేది, పాయింటర్ అనేది ఏం చేంజ్ అవ్వట్లేదు. ఇప్పుడు కానీ మనం ఈ మ్యాపింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మన ల్యాప్టాప్ మీదకి వస్తామో అది హ్యాండ్ సింబల్లోకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఓకే, మనం కోడ్లోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసి మ్యాప్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఈ మ్యాప్ని ఈ ఇమేజ్ని కనెక్ట్ చేయాలిరా అంటే ఏం చేయాలిరా అంటే, ఇమేజ్ ట్యాగ్లో యూజ్ మ్యాప్ అనే ఒక ఆట్రిబ్యూట్ని అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు హ్యాష్ ట్యాగ్, దీనికి ఏదో ఒక నేమ్ అనేది మనం ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్ మ్యాప్ అనేది చేద్దాం. ఓకే, ఇక్కడ మ్యాప్ నేమ్, అక్కడ యూజ్ మ్యాప్కి ఏ వాల్యూ అయితే ఇచ్చావో హ్యాష్ ట్యాగ్ తీసేసి అదే వాల్యూని ఇక్కడ ఇచ్చినట్లయితే అప్పుడు ఈ మ్యాప్స్ ఈ ఇమేజ్కి కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఈ మ్యాప్ ఇన్ బిట్వీన్ ఆఫ్ మ్యాప్ ట్యాగ్ లోపల మనం ఓపెన్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసి ఏరియా ట్యాగ్. అంతే కదా, మనం మ్యాప్ చేయాలరా అంటే సపరేట్గా దీన్ని ఒక సపరేట్ ఏరియాగా డివైడ్ చేయాలి, దీన్ని ఒక సపరేట్గా ఏరియాగా డివైడ్ చేయాలి. ఈ క్యాలిక్యులేటర్ని సపరేట్ ఏరియాగా డివైడ్ చేసినట్లయితేనే అది మ్యాపింగ్ అనేది మనం సక్సెస్ఫుల్గా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. ఓకే, ఏరియా ట్యాగ్ ఓపెన్ చేసాం. దాంట్లో ఫస్ట్ మనం ఓపెన్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసి షేప్. మనం ఏ షేప్కి సంబంధించిన కోఆర్డినేట్స్ ఇక్కడ ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ కోఆర్డ్స్. షేప్స్ ఏముంటుంది, సర్కిల్, పాలినామియల్ అంటే ట్రయాంగిల్ కానీ హెక్సాగోనల్ కానీ ఈ విధంగా. నెక్స్ట్ రెక్టాంగిల్. ఓకేనా, ఈ షేప్స్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కోఆర్డినేట్స్, అది ఏ కోఆర్డినేట్స్లో ఉన్నాయి అనేసి ఈ కోఆర్డినేట్స్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఈ షేప్ అంటే ఈ కోఆర్డినేట్స్లో మనం క్లిక్ చేసినట్లయితే ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి అనేది ఈ హెచ్ రెఫరెన్స్లో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన వెబ్ పేజ్ కానీ ఏదో ఒక వెబ్ పేజ్ లొకేషన్ని ఇక్కడ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు, ఈ కోఆర్డినేట్స్లో ఉన్న ఏరియాని క్లిక్ చేస్తే ఈ హెచ్ రెఫరెన్స్లో ఉన్న వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి, ఆ లొకేషన్కి రీడైరెక్ట్ అవ్వాలి అనేసి. ఓకేనా, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, నేను దానికి మ్యాప్ చేయాలనుకుంటున్నా ఈ ల్యాప్టాప్కి, నెక్స్ట్ ఈ టీ కప్కి, నెక్స్ట్ క్యాలిక్యులేటర్ కంటే 3 ఏరియా ట్యాగ్స్ ఉంటే నాకు సరిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, దీన్ని ఒక 3 టైమ్స్ అయితే నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. 2, 3. ఓకే, ఫస్ట్ మనం నార్మల్గా ఈ కోఆర్డినేట్స్ని కనుక్కోవాలంటే ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ అనేది ఉంటుంది ఇంటర్నెట్లో. అలా కాకుండా మనకి ఇంటర్నెట్ లేని టైమ్స్లో మనం డైరెక్ట్గా మ్యాపింగ్స్లో ఇదే ఇమేజ్ని మనం ఏదైతే యూజ్ చేసామో అవుట్పుట్లో ఇమేజ్ ఏదైతే పెట్టామో మన కోడ్లో, అదే ఇమేజ్ని పెయింట్లో, అంటే మనం నార్మల్గా బేసిక్గా ప్రతి ఒక్క పీసీలో ఉంటుంది పెయింట్స్ అనే ఒక అప్లికేషన్ యూజ్ చేసుకునేసి జస్ట్ చూడండి, మీరు ఈ కార్నర్లో మాత్రం అబ్జర్వ్ చేయండి. ఓకేనా, పిక్సెల్స్లో మనకి కోఆర్డినేట్స్ అనేది వస్తుంది, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ వస్తుంది. అది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ కార్నర్లో నేను పెట్టాను. ల్యాప్టాప్ బాగా అబ్జర్వ్ చేయండి, ఈ కార్నర్లో అయితే నేను పెట్టాను ఇక్కడ. ఓకేనా, ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఏముంది కింద, ఇక్కడే అబ్జర్వ్ చేయండి మీరు, 15, 107. ఫస్ట్ షేప్ ఏంటి ఈ ల్యాప్టాప్ది, రెక్టాంగిల్ అని పెడితే చాలు. ఓకేనా, నెక్స్ట్ కోఆర్డినేట్స్ ఏమొచ్చాయి ఒకసారి చూద్దాం. మళ్ళీ చూడండి, 13, 110, 13, 110 కామా. నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్నర్లో అయిపోయింది కదా, ఈ కార్నర్లో పెట్టాలి. ఓకేనా, డయాగ్నల్స్లో పెట్టాలి మన రెక్టాంగిల్స్కి. చూడండి, ఈ కార్నర్లో పెట్టినప్పుడు ఏమొచ్చింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూద్దాం, 306, 363, 306, 363. ఓకే, సేవ్ చేద్దాం.
మన అవుట్పుట్ని అయితే ఓపెన్ చేసుకుందాం. చూడండి, రీఫ్రెష్ చేయక ముందు ఈ ల్యాప్టాప్ మీద మన కదర్ ఎత్తుకెళ్ళినా కూడా ప్లేస్ చేస్తానో కూడా అది ఎలాంటి మార్పు ఎలాంటి డిఫరెన్స్ అయితే మనకి లేదు ఇక్కడ. కానీ ఎప్పుడైతే మనం రీఫ్రెష్ చేస్తామో అప్పుడు చూడండి, ఎప్పుడైతే మన ల్యాప్టాప్ మీదకి మన కజర్ని తీసుకొస్తామో అప్పుడు ఆ కజర్ అనేది హ్యాండ్ సింబల్లోకి చేంజ్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంట్రా అంటే మనం పర్ఫెక్ట్గా ఈ ల్యాప్టాప్ని సపరేట్గా మ్యాపింగ్ చేసాం. ఓకేనా. ఇదే విధంగా మనం ఇప్పుడు ఈ టీ కప్ని ఈ క్యాలిక్యులేటర్ని సపరేట్గా మ్యాప్ చేసామంటే మన అవుట్పుట్ అనేది సక్సెస్ఫుల్గా మనకు వచ్చేసినట్లే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టీ కప్ని అయితే మనం మ్యాప్ చేద్దాం. టీ కప్ యొక్క షేప్ ఏంటి? సర్కిల్. అది మెన్షన్ చేసేయాలి ఖచ్చితంగా. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం పెయింటింగ్ అయితే ఓపెన్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే సర్కిల్కి మెన్షన్ చేయాలంటే సెంటర్లో ఒక పాయింట్ పెట్టుకోవాలి. టీ కప్ సెంటర్ ఇది. ఓకే, నేను అప్రాక్సిమేట్గా పెట్టాను. సెంటర్ పెట్టినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏం వాల్యూస్ వస్తాయో. 402.219 402.219 402.219. నెక్స్ట్ రేడియస్ ఎంత ఉండొచ్చు పిక్సెల్స్ అయితే మనం పెట్టేయాలి. నేను ఒక 15 పెడుతున్నా. ఓకే, అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు టీ కప్ని అయితే మ్యాప్ చేసాం. ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. నార్మల్గా అయితే ఎలాంటి చేంజెస్ అయితే లేదు, కానీ రీఫ్రెష్ చేసిన వెంటనే టీ కప్ అనేది సపరేట్గా మనకి ఇక్కడ మ్యాపింగ్ అవ్వడం మీరు గమనించవచ్చు. ఓకేనా, హ్యాండ్ సింబల్లోకి చేంజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇదే విధంగా క్యాలిక్యులేటర్లకి అయితే చేసేద్దాం. క్యాలిక్యులేటర్స్కి ఓకే, క్యాలిక్యులేటర్ కూడా ఒక రెక్టాంగిల్ షేపే కదా. జస్ట్ టాప్ కార్నర్ లెఫ్ట్లో నేను కదర్ అయితే పెట్టాను. ఇక్కడే అబ్జర్వ్ చేయండి, మీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉండాలి, లేకపోతే అర్థం కాదు ఎలా నెంబర్లు వేస్తున్నాడు రా మీ వీడియో అనేసి మీకు డౌట్ రావచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏఆర్ మార్కుని చూసారా, దీని పక్కన అబ్జర్వ్ చేయండి. ఓకే, 493.281 493.281. ఓకే, షేప్ ఏంటి? రెక్టాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ కార్నర్లో పెడదాం. 599.406 599.406. ఓకే, షేర్ చేస్తా. ఓకే, రీఫ్రెష్ చేయకముందు చూడండి, క్యాలిక్యులేటర్ ఎలాంటి మ్యాపింగ్కి ఇక్కడ చేంజెస్ అవ్వట్లేదు, అంటే మనకి ఇది మ్యాపింగ్ అవ్వలేదు రీఫ్రెష్ చేయకముందు. రీఫ్రెష్ చేద్దాం ఇప్పుడు. ఓకే, చూడండి, సక్సెస్ఫుల్గా మనకి ఇప్పుడు క్యాలిక్యులేటర్ సపరేట్గా మ్యాప్ అయిపోయింది, టీ కప్ సపరేట్గా అంటే టీ కప్ సపరేట్గా మ్యాప్ అయిపోయింది, ల్యాప్టాప్ సపరేట్గా మ్యాప్ అయిపోయింది. ఇంకా జస్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ ల్యాప్టాప్కి ఇచ్చిన కోఆర్డినేట్స్లో అంటే ఈ ఏరియాలో క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేసి ఈ హెచ్ రెఫరెన్స్లో, నెక్స్ట్ ఈ టీ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఈ హెచ్ రెఫరెన్స్లో, నెక్స్ట్ ఈ క్యాలిక్యులేటర్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏ వెబ్ పేజ్కి ఏ అదర్ వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి అనేసి ఈ హెచ్ రెఫరెన్స్లో పెట్టేసినట్లయితే సరిపోతుంది. ఓకేనా, నేను ఆల్రెడీ ల్యాప్టాప్కి సపరేట్గా ఒక వెబ్ పేజు, టీకి సపరేట్గా ఒక వెబ్ పేజు, క్యాలిక్యులేటర్ సపరేట్గా ఒక వెబ్ పేజు నేను క్రియేట్ చేసాను. సపరేట్గా 3 వెబ్సైట్స్. జస్ట్ ఆ నేమ్స్ ఇక్కడ ఇచ్చేద్దాం, మనకి లేట్ అవ్వకుండా ఉంటుంది. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఓకేనా, అదే lap.html నెక్స్ట్ t.html calc.html. చూడండి, కావాలంటే ఇక్కడ ఆల్రెడీ lap.html, t.html, calc.html అనేసి పెట్టేసాను. ఓకే, సేవ్ అయితే చేసాం. ఓకే, చూడండి, రీఫ్రెష్ చేయకముందు క్లిక్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళట్లేదు. ఓకేనా, కానీ మ్యాప్ అయితే చేసాం. ఇప్పుడు రీఫ్రెష్ చేసి అయితే చూద్దాం. ఓకేనా, చూడండి, ల్యాప్టాప్ మీద క్లిక్ చేద్దాం. హిస్టరీ ఆఫ్ ల్యాప్టాప్స్, దానికి సంబంధించిన కొంచెం మ్యాటర్. నెక్స్ట్ టీ, హిస్టరీ ఆఫ్ కాఫీ. ఓకే, నెక్స్ట్ ఈ క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేస్తే హిస్టరీ ఆఫ్ క్యాలిక్యులేటర్, దానికి సంబంధించిన కొంచెం మ్యాటర్. ఓకేనా, ఈ విధంగా నేను జస్ట్ ఈ ల్యాప్టాప్కి టీకి క్యాలిక్యులేటర్కే చెప్పాను. మీకు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను ప్రతి ఒక్కటి ప్లాంట్స్కి సపరేట్గా, ఈ బల్బ్కి, నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్కి, ఈ బుక్కి సపరేట్గా చేయాలంటే అది మీ ఇంట్రెస్ట్. ఓకేనా, ఖచ్చితంగా నేను ఇలా చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనేసి ఒక
ఒక ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక థాట్ అయితే ఇచ్చాను. మీరు సపరేట్‌గా ఇదే ఇమేజ్‌ని కాకుండా ఇంకా పెద్ద పెద్ద ఇమేజెస్‌ని యూజ్ చేసుకునేసి మీరు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఈజీగా బేసిక్ హెచ్‌టీఎంఎల్ ఇది. దీన్ని యూజ్ చేసుకునేసి చాలా ఇంట్రెస్టింగ్‌గా, చాలా రెస్పాన్సివ్‌గా అయితే చేసుకోవచ్చు. ఓకేనా?